మార్కాపురం జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజులేఖలు చేపట్టిన పెండౌన్ ఆందోళన కార్యక్రమం 10వ రోజుకు చేరింది. ప్రభుత్వం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖను ప్రైవేటీకరణ చేస్తూ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయంతో తమ జీవనోపాధి దెబ్బతింటుందని దస్తావేజు రచయితలు ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా డాక్యుమెంట్ రైటర్లుగా సేవలు అందిస్తున్న తమ కుటుంబాలు ఆర్ఎస్కేల ఏర్పాటుతో ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. అలాగే రిజిస్ట్రేషన్ శాఖలో ప్రవేశపెట్టనున్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం వల్ల ప్రజలకు సంబంధించిన కీలక సమాచారం ప్రైవేట్ సంస్థల పరిధిలోకి వెళ్లే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ నెల 30వ తేదీన ముగియాల్సిన పెండౌన్ నిరసనను నిరవధికంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు దస్తావేజు రచయితల సంఘం నాయకులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, దస్తావేజు రచయితల జీవనోపాధికి భరోసా కల్పించాలని వారు సందర్భంగా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ శాఖ వారు కొత్తగా ఆర్ఎస్కే విధానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఇది కరెక్ట్ కాదు, ఆర్ఎస్కే విధానం ప్రజల ఆస్తిని దోచుకోవడమే అని చెప్తూ మా యొక్క సమ్మెను 10వ రోజు నిరవధికంగా కొనసాగడం జరుగుతుంది. ఈ ఆర్ఎస్కే విధానాన్ని కానీ అదేవిధంగా ప్రజల ఆస్తులు దోచుకోవడానికి వచ్చిన మహమ్మారి జియో 396ని రద్దు చేయకపోతే ఈ సమ్మెని ఇలానే కొనసాగిస్తామని, ఇంకొక మాట, మానవాళి మనుగడకు పంచభూతాలు చాలా అవసరం, అది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఒక దస్తావేజు రాయాలంటే పంచసూత్రాలు మనకు కావాలి. ఆ పంచసూత్రాలలో ఒకటి దస్తావేజుల ముందు అవగాహన, అదేవిధంగా రెండవది ఈసీల యందు అవగాహన, మూడవది దస్తావేజు రాయడంలో గోప్యత, అదేవిధంగా దస్తావేజు రాయడంలో భద్రత, అదేవిధంగా దస్తావేజు రాయడంలో ఒక రక్షణ. ఈ పంచసూత్రాలు ఉంటేనే ఆ దస్తావేజు ప్రజల ఆస్తి నిలబడుతుంది. కానీ కొత్తగా ఈ ప్రభుత్వం వారు ఓన్లీ కార్పొరేట్ సంస్థల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కొత్తగా జారీ చేసిన ఈ జియో 396లో ఈ పంచసూత్రాలు ఏమీ లేవు. ఈ పంచసూత్రాలు ఏమీ లేవు. ఇంకొక మాట, ఆర్ఎస్కే ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తే ప్రజల ఆస్తికి భద్రత గోవిందా, ప్రజల ఆస్తికి రక్షణ గోవిందా, ప్రజల ఆస్తికి గోప్యత గోవిందా. కాబట్టి ప్రభుత్వం వారు ఇంకొకసారి ఆలోచన చేసి, ఇంకొక మాట చెప్తున్నాను, కొత్తగా 2.0 విధానాన్ని ఆల్రెడీ అమలు జరుగుతూ ఉంది. కానీ అందులో ఒక తప్పు ఉన్నది. అదేంటంటే, ఇప్పుడు ఒక వయసు మీరిన వృద్ధులు వీలునామాను ఏదైనా రాయాల్సి వస్తే మంచం మీద కదలని పరిస్థితిలో ఉంటే ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే ప్రైవేట్ అటెండెన్స్ చేసేవాళ్ళం. కానీ ఈ కొత్తగా వచ్చిన ఈ 2.0 విధానంలో ప్రైవేట్ అటెండెన్స్ ఏమీ లేదు. అది మేము వచ్చిన రోజు నుంచి గగ్గోలు పెడుతున్నా కానీ దాన్ని పట్టించుకున్న నాథుడే లేడు. ఈ కొత్తగా విధానం ప్రవేశపెట్టి వాళ్ళ యొక్క ఈ వృద్ధుల యొక్క హక్కుని హరించినారు మీరు. ఇలాంటివి ఎన్ని ఉంటాయో, రేపు ఆర్ఎస్కే విధానం ద్వారా డాక్యుమెంట్ ఉండదు, ఫోటో పేజీ ఉండదు, సంతకాలు కూడా ఉండవు. కాబట్టి ఒక్కసారి మళ్ళీ ఇది ప్రజల ఆస్తిని దోచుకోవడానికి వచ్చిన మహమ్మారి అని గుర్తించి ఈ జియో 396ని ఉపసంహరించుకోవాలని, అంతవరకు మా ఉద్యమం ఆగదని, ఈ ఉద్యమాన్ని జూలై 31 తర్వాత కూడా కొనసాగిస్తామని మేము వివరిస్తున్నాము.